క్రైస్తులో దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. దేవుని యొక్క వరముల గురించి తెలుసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయన్ను అడుగుదువు, ఆయన జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. దేవునికి సమస్త మహిమ కలుగునుగాక. ప్రదేవుని పిల్లలారా, దేవుని యొక్క వరములంటే కేవలం స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయటే కాదు. దేవుని యొక్క వరము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనను కలిగి ఉంటే అన్నిటినీ కలిగి ఉన్నట్లే. దేవుని యొక్క వరములు పరిశుద్ధాత్మ ఒక దేవుని యొక్క వరము, కృప దేవుని యొక్క వరము, మారుమనసు అనేది కూడా దేవుని యొక్క వరమే, జ్ఞానము కూడా దేవుని యొక్క వరమే, మహిమ కూడా దేవుని యొక్క వరమే, సమస్త సంపద కూడా దేవుని యొక్క వరమే, నిత్య జీవము అనేది దేవుని యొక్క వరమే, విశ్వాసము అనేది కూడా దేవుని యొక్క వరమే. ఇవన్నీ కూడా దేవుని ఆత్మ సంబంధమైన వరములే. ఇవన్నీ ఉచితములే. వీటిని ప్రార్థన ద్వారా, నమ్మకం ద్వారా, ఉపవాసాలు చేయటం ద్వారా దేవుణ్ణి అడిగి పొందవచ్చు. కాబట్టి దేవుని యొక్క వరములు అందరికీ సమానమే. అడిగిన ప్రతి ఒక్కరికి దేవుడు ధారాళంగా దయచేయను. కాబట్టి దేవుని పిల్లలారా, మన వద్ద ఉన్న దేవుని యొక్క వరములు చాలా ఉన్నతమైన అని తెలుసుకొని గ్రహించి సంతోషించి వర్ధిల్లెదముగాక. ఆమెన్.